హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనం జైరాబాద్లోని హెర్బా వాలే ఫామ్కి వచ్చామండి. ఒకసారి మీరు నా బ్యాక్ సైడ్ చూసారా? అసలు ఉసిరి చెట్టు ఎంత బాగుందో కదా. అసలు చెట్టు నిండుగా మొత్తం ఇలానే ఉంది, ఫుల్గా కాయలు కాస్తున్నాయన్నమాట. అసలు ఉసిరి చెట్టు చూస్తుంటే అసలు ఎంత కళ్ళు విందుగా ఉంది. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. సో నార్మల్గా అంటూ ఉంటారు కదా, ఏ చెట్టు అయినా సరే కాయలు ఎక్కువగా కాస్తే ఉసిరి చెట్టు కాసినట్టు కాసిందిరా అని చెప్తూ ఉంటారు. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం అనమాట. అసలు ఎంత ఫుల్గా ఉందో చెట్టు. సో ఉసిరికాయ వల్ల మనకి నార్మల్గా సి విటమిన్ ఉంటుందని అందరికీ తెలుసు, ఎందుకంటే పుల్లగా ఉంటుందని. సో ఈ విటమినే కాకుండా ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, సో ఈ ఉసిరికాయ వల్ల తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు బి ఆంజనేయరాజు గారు మనతో పాటు ఉన్నారు. సో తెలుసుకుందాం ఈ ఉసిరి చెట్టు గురించి, అలాగే దీని బెనిఫిట్స్ గురించి కూడా. సో నమస్తే సార్. సో చెట్టు అయితే చాలా ఫుల్ గా నిండుగా కనిపిస్తుంది సార్. ఎప్పుడు ఇలానే కాస్తూ ఉంటుంది చెట్టు? ఎప్పుడు ఇలాగే కాస్తాయమ్మా. ఓకే. సో అంటే దీనికి ఏమన్నా ఎరువులు కానీ ఏమైనా వేస్తూ ఉంటారా? కెమికల్స్ ఏమి? ఎప్పుడైనా నీళ్లు పెడతాం. అసలు మా తోటలోనే కెమికల్స్ వాడమమ్మా, ఎరువులు కెమికల్స్ కూడా. నేచురల్, అంతా ఆర్గానిక్. అంతే. ఓకే. ఆర్గానిక్ అంటే పర్మిటెడ్ ఫెర్టిలైజర్, ఫెర్టిసైడ్ వాడతారమ్మా. మాది అది కూడా ఉండదు, న్యాచురల్ ఫార్మింగ్ అంటాం మేము దీన్ని. ఒక 15 years నుంచి వాటర్ కూడా ఇవ్వట్లేదు. ఈ సంవత్సరం వాటర్ ఇద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే వాటర్ బెల్ట్ ఒకప్పుడు 70 అడుగుల్లో ఉండేదమ్మా, ఇప్పుడు 350-400 అడుగులకి వెళ్ళిపోయింది. అందుకు రూట్కి వాటర్ అందట్లేదేమో, ఈ సంవత్సరం నుంచి ఇవ్వాలని అనుకుంటున్నాం. ఎందుకంటే 2 years నుంచి కాయట్లేదు తోట. ఎవరిని అడిగితే స్పెషలిస్టులు ఇందులో ఇంకా నాకంటే ముందర నుంచి చేసి వాళ్ళని అడిగితే వాటర్ సరిపోయి ఉండదు, వాటర్ ఇవ్వండి బాగా కాస్తాయని. ఓకే. అంటే నార్మల్ గా రెగ్యులర్ గా వాటర్ ఏం అవసరం ఉండదా దీనికి? అవసరం ఉండదమ్మా. వర్షంలో పడే వాటర్ లో నైట్రేట్ ఉంటుందమ్మా. మన అడవిలో ఉందమ్మా, ఎవరిస్తున్నారు వాటర్, ఎలా కాస్తున్నాయి. అంచేత ఇక్కడ కూడా న్యాచురల్ ఫార్మింగ్ అన్నది కానీ లేకపోతే ఇవ్వకపోయినా కూడా కాస్తాయి. కానీ చిన్నప్పుడు ఏంటంటే అవి బతకడం కోసం సపోర్ట్ ఇవ్వాలి కొన్ని సంవత్సరాలు. ఇచ్చి స్లోగా వాటర్ నుంచి దూరం చేసేస్తే ప్రకృతి నుంచి వచ్చిన నీటిని తీసుకునే గార్డెన్ పెరుగుతుందమ్మా, ఏం భయపడక్కల. ఓకే. సో నార్మల్ గా అంటూ ఉంటారు కదా, ఏ చెట్టు అయినా ఎక్కువగా కాయలు కాస్తున్నా నిండుగా కనిపిస్తే అబ్బాయి చెట్టు ఉసిరి చెట్టు కాసినట్టు కాసిందర కాయలు అని చెప్తూ ఉంటారు. సో దానికి ఎగ్జాంపుల్ గానే మనం చూస్తున్నాం, చెట్టు ఫుల్ గా కాయలు ఉన్నాయి. సో నార్మల్ గా ఈ ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుందని అందరికి తెలుసు, ఎందుకంటే పుల్లగా ఉంటుంది, పుల్లగా ఉంటే సి విటమిన్ తెలుసు. సో బట్ నార్మల్ గా చూస్తే ఈ ఉసిరికాయ ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ కి క్యూర్ చేస్తుంది? చాలా బాగుంది, పనిచేస్తుంది. ఎస్పెషల్లీ సమ్మర్ లో అద్భుతమైన కాయమ్మ ఇది. ఇది బాగా పండితే కనుక గోల్డెన్ ఎల్లోకి వస్తుంది. అందుకు స్వర్ణామలకి అంటారు దీన్ని, గోల్డ్ కలర్ వస్తుంది కాబట్టి. అలాగే రాచ ఉసిరి అంటారమ్మా దీన్ని, మామూలుగా ఉసిరి అనరు. ఉసిరికాయ అంటే ఆమ్లాలోకి వస్తుంది, అంటే ఆయుర్వేదంలో వాడే ఆమ్లా ఉంది కదా, దాని కింద వస్తుంది. అంటే అన్ని ఆయుర్వేదమే, కాదనేది ఏమీ లేదు. ఇది పుల్లదనంతో పాటు స్వీట్నెస్ కూడా ఉంటుందమ్మా కొంచెం. చాలా చలవ అన్నమాట ఇది. సమ్మర్లో మీరు దీని జ్యూస్ కనుక తాగితే మీకు బాడీకి కావాల్సిన అన్ని మినరల్స్, విటమిన్ సి పుష్కలంగా అందుతాయి. ఇది మన కరోనా వచ్చి పోయిన తర్వాత నేను కాయలు తీసుకెళ్ళి అక్కడ బండి మీద ఉన్నవాడికి కాసినిస్తే, సార్ మీరు నాకు ఈ కాయలు ఇస్తే 200 కొంటాను కిలో అన్నాడు. అదేంటయ్యా అన్నాను. సార్ విటమిన్ సి కోసం కరోనా కదండి, 400కి అమ్ముతున్నాం సార్ మేము, ఎక్కడైనా దొరికితే దీన్ని. చాలా బాగా తింటున్నారండి అందరూ. దీంతో సిరప్ కూడా చేసుకోవచ్చమ్మా మనం. ఈ కాయలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం మిక్సీలో లైట్గా ఒక చిన్న లైట్గా మిక్స్ చేస్తే పై తొక్కంతా నలిగిపోయామా, గింజ ఉండిపోతుంది. అది గుడ్డలో పిండేసి మీరు 1 లీటర్కి 250 grams పంచదార, ఒక 20 grams సాల్ట్, రాక్ సాల్ట్, 20 to 30 grams మనకు సరిపడి, లైట్గా పెప్పర్ ఎక్కువ వేయకూడదమ్మా, చలవ కదా ఇది. దీని పెప్పర్ మళ్ళీ వేడి చాలా, అందుకు దీనిలో ఉన్న చలవదనం అనేది తగ్గించేస్తుంది కాబట్టి పెప్పర్ లైట్గా టేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే పెప్పర్ వేయకపోయినా పర్వాలేదు. వేసుకుని కనుక ఈ జ్యూస్ సిరప్గా చేసుకుని బాటిల్లో పోసుకుని మీరు ఉంచుకుంటే సమ్మర్లో జస్ట్ 2 చెంచాలు ఒక 200 ml వాటర్లో కలుపుకుని తాగితే మీ శరీరంలో చెమట పట్టడం ద్వారా కానీ ఎండలో తిరగటం వల్ల ఏ మినరల్స్ అయితే వేస్ట్ అయిపోయినాయో ఆ మినరల్స్ అన్నిటిని కూడా మీకు ఇస్తుందమ్మా. చాలా చలవ అనమాట, బ్రహ్మాండమైన చలవ చేస్తుంది. మనం ధనియాలు జీలకర్ర కషాయం తాగితే ఎంత చలవ చేస్తుందో మజ్జిగలో కలుపుకొని అంత చలవ ఓన్లీ దీని సిరప్ తాగినా కూడా వస్తుంది. విటమిన్ సి హైయెస్ట్ ఉందమ్మా. ఉండి ఇదేం చేస్తుందంటే మనకి మూత్ర వ్యాధులు, ఎందుకంటే చలవ చేసి అయినా సరే ఎవరికైతే యూరిన్ ఫ్రీగా అవ్వట్లేదో వాళ్ళకి ఈ సిరప్ తాగితే చక్కగా యూరిన్ ఫ్రీగా అవుతుందమ్మా. అలాగే కిడ్నీలు, ఈ గాల్ బ్లాడరు, ఈ మూత్రపు సంచి ఏదైతే ఉందో అది, ప్రాస్టేటు, ఈ అన్నిటిని కూడా చక్కగా నీకు
అందులో ఉన్న ఏమైనా కల్మషాలు విషం లాంటివి ఉన్నా కూడా అన్నిటిని క్లీన్ చేసి చక్కగా పనిచేస్తుంది. అలాగే దీన్ని మనం ఈ కాయలమ్మ బాగా ముగ్గిన తర్వాత ఘాటు పెట్టి అన్ని పక్కలనే ఒక 2 గంటలు ఎండలో వదిలేసి మంచి లావు పచ్చిమిరపకాయలు తీసుకుని అవి నిలువుగా చీరేసి అయ్యి కలిపమ్మ. ఆవకాయ ఎలా పడతాం? అవును, పీకిల్స్ చేసుకుంటూ ఉంటారు. సేమ్ అలా పట్టుకోవచ్చు. కానీ ఈ ఉసిరికాయ కాదు కదా సార్ పీకిల్స్ పెట్టేది, పెద్ద ఉసిరికాయలు. ఇది కూడా నేను చెప్పినట్టుగా పట్టుకుంటే అమ్మ ఈ పులుపు ఆ పచ్చిమిరపకాయ కూడా తీసుకుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నిలువ ఉంటుందా సార్? నిలువ ఉంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో వచ్చినాయి కదమ్మా, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అన్నాళ్ళైనా తినొచ్చు. అలాగే 2 సార్లు కాస్తుందమ్మా ఇది. ఆ కాసినప్పుడు మనం సిరపగా చేసుకుని లేకపోతే ఈ ముక్కలు తీసుకుని ఎండబెట్టి కూడా ఉంచుకోవచ్చమ్మా. ఇదే ముక్కల్ని తీసి మనం ఉప్పు కారం కలిపేసి జస్ట్ ఎండలో పోసి ఆరబెట్టేస్తే ఎప్పుడు కావాలన్నా ఒక 2 ముక్కలు బొగ్గన పెట్టుకుని చప్పలేస్తూ ఉంటే సమ్మర్లో దాహం ఏదమ్మా. ఓన్లీ సాల్ట్ కలుపుకుంటే బెటర్ కారం కన్నా. కారం కలిపితే మళ్ళీ ఇందులో చలవదనం అనేది, కోల్డ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ఈ ఉసిరికాయ గురించి పర్సనల్ గా నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను. లైక్ నేను రాగానే దీని మీద పడ్డే కళ్ళంతా కూడా నాకు. సో ఇందాక మనం లంచ్ చేసాం కదా, అప్పుడు పప్పు చేసింది కూడా ఈ ఉసిరికాయతోనే సార్? అవునమ్మా, ఈ ఉసిరికాయతో పప్పు చేశారు. సో అది కూడా టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా చాలా బాగుంది. బాగా తయారైన పెద్ద కాయలు కనుక మీరు ఉల్లిపాయ వేసుకుని ఇగురుగా వండుకుంటే పుల్ల పుల్లగా, మీకు ఫీవర్ వచ్చి తగ్గిన వాళ్ళకి, నాలిక టేస్ట్ పోయిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మళ్ళీ నాలికి రుచి వస్తుందమ్మా. ఫీవర్ లో ఎవరైతే హై ఫీవర్ వల్ల మినరల్ డెఫిషియన్సీ వచ్చి నీరసపడ్డారో వాళ్ళకి ఉల్లిపాయ వేసి దీంతో చేసిన కూర పెడితే పుల్లపుల్లగా తినడానికి చాలా బాగుంటుందమ్మా. చాలా ఆనందంగా తింటారు. ఆకలి కూడా పెరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే ఉసిరికాయ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అది కూడా ఇన్ని వంటలు చేసుకోవచ్చు అని ఫస్ట్ టైం వింటున్నాను. సో పప్పు చేస్తారని కూడా నాకు అసలు తినేంత వరకు కూడా నమ్మలేదు ఫస్ట్, ఈ ఉసిరికాయతోనే పప్పు చేశారా అని. అవునవునమ్మా. అలాగే దీని రూట్ కూడా సేమ్ ఇప్పుడు నేను ఏ విధంగా చెప్పానో ఈ యూరినరీ ఆర్గాన్స్ మీద ఈ రూట్ కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా. దీని యొక్క వేరు తీసుకుని మనం ఆ వేరుని ఆరబెట్టుకుని చూర్ణంగా చేసుకుని కషాయంగా తాగినా కూడా నేను చెప్పిన గుణాలన్నీ కూడా అందులో ఉంటాయమ్మా. విటమిన్ సి కానీ, మినరల్స్ కానీ, అలాగే మన యూరినరీ ఆర్గాన్స్, కిడ్నీ, ప్రాస్టేట్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో పేరుకుపోయిన మలినాలు ఏమన్నా ఉంటే కూడా వాటిని కూడా శుద్ధి చేస్తుంది. అలాగే విటమిన్ సి హైయెస్ట్ ఉన్న ఏది తీసుకున్నా కూడా బాడీ ఐరన్ అబ్జర్వ్ చేసుకునే గుణం పెరుగుతుందమ్మా. దీనివల్ల అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉసిరికాయ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్ని విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా ఈ ఉసిరికాయ అన్నమాట. సో ఇందులో కూడా మనకి ఆమ్లలో 2 డిఫరెంట్ ఉంటుంది. ఇది ఇంకొక రకమైన ఉసిరికాయ, రాచ ఉసిరి. సో ప్రాంతాల వారికి కూడా దీనికి డిఫరెంట్ పేర్లు పిలుస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే చాలా రకాల వంటలు కూడా చేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ సమ్మర్ లో ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో ఆయుర్వేదం అనేది ఎక్కడో కాదండి, మన ఇంట్లోనే, మన పెరట్లోనే, మన వంటింట్లోనే ఉంటుంది. సో దాని గురించి మనం తెలుసుకోవడమే మన గొప్పతనం. సో మన ఇంట్లో, మన పెరట్లో ఉండే ఈ ఉసిరికాయ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో జస్ట్ సి విటమిన్ వస్తుంది అని వదిలేకుండా దీని ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో చలవ చేస్తుంది, హీట్ ఎక్కువగా ఉన్న వారికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఎవరికైనా ఈ ఎండాకాలంలో బాగా కోల్డ్ కాఫ్, ఏమంటారు, వేడితో కూడిన కోల్డ్ కాఫ్ వస్తూ ఉంటుంది. సో దానికి కూడా బాగా యూజ్ అవుతుంది కదా సార్? చాలా బాగా విటమిన్ సి డెఫిషియన్సీ తగ్గిస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఉసిరికాయని అసలు నెగ్లెక్ట్ చేయకండి. సో ఎంత దొరికితే అంత మాత్రం తీసుకోవడం మంచిదన్నమాట ఆరోగ్యానికి కూడా. సో చూసారు కదా ఇదనమాట. దీని గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి, సో మన హెర్బా వాళ్ళలో ఉండే ప్రోడక్ట్స్ గురించి, ఆయుర్వేదం యొక్క మెడిసిన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.